వనస్థలీపురంలో మటన్ తిని ఫుడ్ పాయిజన్ అయినటువంటి ఘటనలో ఒక వ్యక్తి చనిపోయి మిగతా వారు హాస్పిటలైజేషన్ అయినటువంటి ఘటన మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వార్త ఒకసారిగా సంచలనంగా మారింది. నిజంగానే మటన్ తినడం వల్లే వారికి ఫుడ్ పాయిజన్ అయిందా? వారి హెల్త్ కండిషన్ ఏంటి? వారు ఏం తిన్నారు ఆ రోజు? దానికి సంబంధించి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయినాక వారి కండిషన్ ఏ రకంగా ఉంది, ఎంతమంది జాయిన్ అయ్యారో పూర్తిగా తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ హిమాలయ హాస్పిటల్ హెల్త్ డైరెక్టర్ గారు ఉన్నారు, వినయ్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. సార్, ఎంతమంది జాయిన్ అయ్యారు హాస్పిటల్లో? ప్రస్తుతం వారి కండిషన్ ఏ విధంగా? మన హాస్పిటల్లో మొత్తం 9 మెంబర్స్ అడ్మిట్ అయ్యారండి. నిన్న ట్యూస్డే 11 AM నుంచి నైట్ 8 PM వరకు ఒకే ఫ్యామిలీ మెంబర్స్ 9 మెంబర్స్ అడ్మిట్ అయ్యారండి. అడ్మిషన్ పాయింట్లో అందరూ క్రిటికల్గా ఉన్నారండి. అందరు పల్స్ వాల్యూమ్ అన్నీ లో వచ్చేసాయండి. బీపీ వచ్చేసి అందరిది 80, 60, 40, 50, కొందరు 30, 40 అలా ఆ కండిషన్లో అందరూ ప్రజెంట్ అయ్యారు. వాళ్ళ ప్రజెంటేషన్ కంప్లైంట్ వచ్చేసి అందరికీ వామిటింగ్స్, మోషన్స్, సివియర్ డిహైడ్రేషన్ స్టేట్లో మన హాస్పిటల్కి రావడం జరిగిందండి. వాళ్ళందరూ ప్రస్తుతం అందరినీ నైట్ ఐసీయూలో స్టెబిలైజ్ చేసామండి. అవుట్ ఆఫ్ 9 మెంబర్స్లో 7 మెంబర్స్ స్టేబుల్ అయిపోయారు. వాళ్ళ బీపీ మెయింటైన్ అవుతుంది, పల్స్ రీగెయిన్ అయిందండి, పల్స్ వాల్యూమ్ ప్లస్ మోషన్స్, లూజ్ టూల్స్ అన్ని కంట్రోల్ అయిపోయాయి. ఒక ఇద్దరు పీపుల్ ఏంటంటే ఒకళ్ళు 64 years ఏజ్ అండి. దానికి కోమార్బిడ్స్ అంటే బీపీ ఉండడం, సిఓపిడి కండిషన్ ఉండడం వల్ల ఈ అక్యూట్ డిహైడ్రేషన్ వల్ల వేరే కండిషన్స్ అగ్రివేట్ అయ్యాయండి. తన సాచురేషన్ మెయింటైన్ అవ్వలేదు నైట్ అంతా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే వితౌట్ ఆక్సిజన్ తను మెయింటైన్ అవుతున్నారు. తన కండిషన్ ఇప్పుడు స్టెబిలైజ్ అవుతుందండి. వెరీ వెరీ క్రిటికల్ నుంచి కొంచెం క్రిటికల్ స్టేజ్కి వచ్చారు. చిన్న పాప ఉందని అన్నారు. ఆ పాప వచ్చేసి కంటిన్యూస్ 7 years ఓల్డ్ పాప అండి. తను పీడియాట్రిషియన్ కంట్రోల్లో ఉన్నారు, మెడిసిన్ అందరూ క్రిటికల్ టీమ్ చూస్తున్నారు. ఆ పాపకు వచ్చేసి హై గ్రేడ్ ఫీవర్స్ ఉంటున్నాయండి కంటిన్యూస్గా. నిన్న అడ్మిషన్ నుంచి మొదలు పెడితే నైట్ 4 AM వరకు కూడా 104, 103 కంటిన్యూస్ ఫీవర్స్ అండ్ కంటిన్యూస్ లూజ్ టూల్స్ ఉన్నాయండి. ప్రస్తుతం బేబీ అనేది స్టెబిలైజ్ అవుతున్నారు. నిన్న స్టూల్ ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు వెళ్తున్నారు అనేది ఒక డేలో నిన్న 20 to 30 వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ తగ్గింది, టెంపరేచర్ కూడా తగ్గుతుంది, 99, 100 వస్తుంది. ఆ పాపకు కూడా బీపీ స్టెబిలైజ్ అయిపోయిందండి. ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ ఉంది పాపకి, అది కూడా కరెక్షన్ చేశామండి.